ఏలూరు నగరంలో కొత్త బస్టాండ్ ఆవరణలో 3 నూతన బస్సులను ప్రారంభించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి శంటి, విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నుండి 3 సూపర్ లగ్జరీ నూతన బస్సులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడుకు శాసనసభ్యులు బడేటి శంటికి ఏలూరు నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ఆర్టీసీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఏలూరు నుండి హైదరాబాద్ వయ్యా ఖమ్మం మీదుగా 2 బస్సు సర్వీసులు, అదేవిధంగా ఏలూరు నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ కు 1 బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ఆర్టీసీ అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గత ప్రభుత్వం వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులకు ఎప్పుడూ దోచుకోవడానికి తప్ప తనను గెలిపించిన ప్రజలకు రక్షణగా ఉండాలని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తీర్చలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల కాలంలోనే సుమారు 500 బస్సులను నూతనంగా ప్రారంభించారని, ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమైందని అన్నారు. మేమే కుంటి ఎట్లా పంతులు ఖర్చు కూడా లేకుండా పోయేది. మావాడే మాత్రం ఎలా ఉంది, కొంచెం పరిస్థితి ఎలా ఉంది. అన్న ఒక ఎమ్మెల్యే గారు కొద్దిగా వెనక్కి రాదు. ఓకే బాబు కొద్దిగా జెండా అవుతాం. బాబు ఏదో డోపచ్చలే ఆపండి. నాలుగు పట్ట బాబు ఇలా చూడండి సార్. సార్ పొలం నెలకి పోదాం. ఎవరో సీట్లో కూర్చోండి. సార్ అరే అరే బాబు కొద్ది వెనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాటికి 6 నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు, కొత్త బస్సులు మరి ఏర్పాటు చేయడం ఉంటుంది. ఈ 3టితో కలిపి అందులో 2 ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు, అలాగే 2 స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ, అలాగే ఇవన్నీ కూడా డీలక్స్ కోచ్లు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి. ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి, వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్ని డిపోల నుంచి, అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో, తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి రెడ్డి అప్పలనాయుడు గారిని నియమించారు. మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావడం కూడా ఆ పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది. తప్పనిసరిగా రెడ్డి అప్పలనాయుడు గారి హయాంలో
కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతాయి. అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి మరి ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి. అవన్నింటిని కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.